పరీక్ష పేపర్ లీకేజ్ స్కామ్ కు నిరసనగా హైదరాబాద్ ట్యాంక్ బండ్ పై ఎన్ఎస్ఏ శ్రేణులు కాగడాల ప్రదర్శన చేపట్టారు. ఇందిరాగాంధీ విగ్రహం నుండి రాజీవ్ గాంధీ విగ్రహం వరకు సాగిన ఈ ర్యాలీలో ఎన్ఎస్ఏ జాతీయ అధ్యక్షుడు వినోద్ జాకా, ఎమ్మెల్యే బలమూరు వెంకట్, ఎంపీ అనిల్ కుమార్ జాదవ్, రాష్ట్ర అధ్యక్షుడు వెంకటాస్వామి సహా పెద్ద సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు. సందర్భంగా 22 లక్షల మంది విద్యార్థుల జీవితాలను అంధకారంలోకి నెట్టేందుకు నైతిక బాధ్యత వహిస్తూ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. బాధితులకు 5 కోట్ల నష్టపరిహారం చెల్లించాలంటూ విజ్ఞప్తి చేశారు. देखिए, जिस तरीके से नीट का पेपर लीक हुआ है और 23 लाख छात्र छात्राओं के भविष्य को अंधकार में ढकेल दिया गया है, ये बेहद चिंतित मुद्दा है। इस देश के प्रधानमंत्री विदेश में जाके जो है मेलोडी बांट रहे हैं और हिंदुस्तान के छात्र छात्राएं जो हैं आत्महत्याएं कर रहे हैं। इनसे पेपर लीक नहीं रोका जा रहा है। मैं कहता हूं, ये डबल इंजन की सरकार, ये देश के अंदर मूर्ख बनाने वाली सरकारें हैं। आज जिस तरीके से नौजवान सड़कों पे है, ये पूरे देश को समझ में आ गया है कि नौजवान जो है भाजपा की सरकार से संतुष्ट नहीं है। नीट का पेपर लीक होना और छात्र छात्राओं के द्वारा सुसाइड करना, आज एनएसयूआई पूरे देश के अंदर आंदोलन कर रही है। हम लोग हैदराबाद पहुंचे हैं, तेलंगाना पहुंचे हैं, हमने यहाँ मसाल मार्च निकाला है पेपर लीक के खिलाफ। हमारी साफ मांग है कि धर्मेंद्र प्रधान जो है, इस देश के एजुकेशन मिनिस्टर, वो अपना इस्तीफा दें और इस पेपर लीक की नैतिक जिम्मेदारी लें। इसके साथ साथ हम लोग मांग करते हैं सरकार से कि इसकी निष्पक्ष जांच कराई जाए, जॉइंट पार्लियामेंट्री कमेटी बनाई जाए, उसके तहत इसकी जांच हो और एनटीए जो नेशनल टेस्ट एजेंसी है वो इस पेपर को कंडक्ट कराने में पूरी तरीके से विफल है, क्योंकि जब से वो बनी है तब से पूरे पेपर जो हैं लीक होते नजर आ रहे हैं। तो हम ये मांग करते हैं कि तुरंत प्रभाव से उसको भंग किया जाए और साथ में कड़ा कानून सरकार लेके आए पेपर लीक के खिलाफ। और जिन साथियों को आर्थिक नुकसान हुआ, నీటి విద్యార్థులకు జరిగినటువంటి అన్యాయం పైన ఈరోజు తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్లో ఇందిరాగాంధీ గారి స్టాచ్యూ నుంచి కూడా రాజీవ్ గాంధీ గారి స్టాచ్యూ వరకు జాతీయ అధ్యక్షులు వినోద్ జాఖడ్ గారి ఆధ్వర్యంలో మర్షాల్ ర్యాలీని నిర్వహించడం జరిగింది. మా యొక్క మెయిన్ డిమాండ్ ఒకటే, దీనికి బాధ్యులైన కూడా ధర్మేంద్ర ప్రధాన్ ఎవరైతే ఉన్నారో వారు వెంటనే రాజీనామా చేయాలి, ఎన్టీఏని రద్దు చేయాలి. పరీక్షపై చర్చ అని పెడుతున్న ఈ నరేంద్ర మోడీ ఈ 22 లక్షల మంది విద్యార్థులకు క్షమాపణ చెప్పాలని చెప్పేసి, ఇటువంటి ఏదైతే లీక్లకు పాల్పడినటువంటి ఎవరైతే పెద్దలు బీజేపీ పెద్దలు ఉన్నారో వాళ్ళందరినీ కూడా బయటికి తీసి శిక్ష పడేలాగా చేయాలని చెప్పేసి మేము కోరుకుంటా ఉంటూ ఈ డిమాండ్ తోటి హైదరాబాద్లో ఎన్ఎస్ఏ నాయకుల మంత్రం కూడా పోరాటం చేయడం జరుగుతుంది. ఇదే ప్రతి జిల్లాకి, నియోజకవర్గానికి, యూనివర్సిటీలకు కూడా మేము రాబోయే రోజుల్లో తీసుకుపోయి ధర్మేంద్ర ప్రధాన్ ని తొలగించే వరకు కూడా మా ఉద్యమం ఆగదని చెప్పి